హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి నిర్గమాకాండంలో మనం పరిశీలించేటువంటి యనమండుగురి యొక్క పాత్రలను పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. నిర్గమాకాండంలో 8 పాత్రలను పూర్తి చేసుకోగలిగాం. ఈ రోజుకి నాకు తెలిసి గడిచిన విశ్రాంతనపు ఆరాధనకి 8 మందిని పూర్తి చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి కృపను అనుగ్రహించాడు. ఎవరో చెప్పండి త్వరగా. మోషే, అహరోను, బీతియా, షెప్రా, పూయ, మిరియాము, చెప్పాలి ఇంకా, సిప్పోరా, యకోబోదు, అమ్రాము. మొత్తం ఎంతమంది? 8 మంది. మోషే, అహరోను, షెప్రా, పూయ, బీతియా, చెప్పండి, సిప్పోరా, ఎవరు? అమ్రాము, యొకేబేదు, ఇంకోళ్ళు మిరియాము. 8 మందిని మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పాత్రలు, పాత్రను అనకూడదు, పాత్రలు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, షెప్రా, పూయ అనేటువంటి 2 పాత్రల గురించి ఏక సందేశంలో మాట్లాడుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. 2 వేరు మనుషులే, 2 ఒకటి కాదు, కానీ వాళ్ళిద్దరిని కలిపి ఒక సందేశంలో ఎలాగైతే నేను చెప్పడానికి దేవుడి సహాయాన్ని అందించాడో, ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి సందేశంలో 2 పాత్రలు ఉంటారు, అంటే 2 వ్యక్తులు ఉంటారు. 2 వ్యక్తులను గురించినటువంటి ఏక సందేశమే ఉంటుంది ఈ సందేశం. ఈ 2 దేవుని జనాంగానికి సంబంధించిన వాళ్ళు కాదు, దేవుని యొక్క బిడ్డలో అంతకంటే కూడా కాదు, దేవుని యొక్క సహవాసంలో ఎదిగిన వాళ్ళలో, దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి వ్యక్తులో ఏమాత్రం కూడా కాదు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. దేవునికి పూర్తిగా వ్యత్యాసం, లేదంటే దేవుని యొక్క ప్రజలకి తిరుగుబాటుదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ 2. ఆ 2ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీళ్ళిద్దరూ కూడా మంత్రగాళ్ళు, సోదెగాండ్రు, శకునగాండ్రు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున నిర్గమాకాండము 7వ అధ్యాయము 11వ వచనానికన్నా మనం చదివినట్టయితే 2 వ్యక్తులు గురించినటువంటి ప్రస్తావన ఆ చోట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను, శకునగాండ్రును పిలిచాడంట. వాళ్ళందరూ కూడా ఆ విధంగానే చేశారు అనేటువంటి మాట ఆ చోట కనబడుతుంది. అయితే ఏంటి, ఇక్కడ ఏకవచనం ఉపయోగించలేదు, బహువచనం కనబడుతుంది. శకునగాండ్రు, మాంత్రికులు అనేటువంటిది బహువచనం కనబడతా ఉంది. కనుక ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారు 2 పాత్రలను చెప్పడంలో ఉద్దేశం అదన్నమాట. అయితే పాస్టర్ గారండి, మరి 2 పాత్రలు అంటున్నారు, అక్కడ ఏం పేరు ప్రస్తావన అనేటువంటిది ఏ చోట కూడా కనబడలేదు కదా. ఒకప్పుడు షెప్రా, పూయ అనేటువంటి 2 పాత్రల గురించినటువంటి ప్రస్తావన మీరు ఏక సందేశంలో అందించినప్పటికీ కూడా వాళ్ళిద్దరి పేర్లు కూడా చక్కని రీతిలో బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ పేర్లతో కూడా మీరు బోధించడానికి ఇష్టపడ్డారు. మరి ఇక్కడ మాంత్రికులు, సోదగాండ్రు అని మాత్రమే కనబడతా ఉంది, కానీ వాళ్ళ పేరు ప్రస్తావన కనబడట్లేదు కదండి. మరి వాళ్ళ పేర్లు ఏమై ఉంటాయండి అనే ఆలోచన కానీ మీకు వచ్చినట్టయితే, నిర్గమాకాండంలో ఫరో దగ్గర పనిచేసినటువంటి మంత్రగాళ్ళ యొక్క పేర్లు నిర్గమాకాండంలో లేదు, కానీ పౌలు రాసినటువంటి 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనానికన్నా మనం చదివితే ఆ 2 మాంత్రికుల యొక్క పేర్లు ఏమై ఉన్నాయో అక్కడ రాయబడింది. కాబట్టి ఒక్కసారి అది చదివి దాని తర్వాత మన భాగంలోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. చూడండి, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే
ఇద్దరు మాంత్రికుల యొక్క పేర్లు ఏమై ఉన్నాయో అక్కడ కనబడుతున్నాయి. చదవండి, 195వ పేజీలో ఉంది. కాదు, 195. 2 తిమోతికి 2వ అధ్యాయము 8వ వచనం. కాదమ్మా, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసును కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అనే మాట కనబడుతుంది. అక్కడ క్లియర్గా ఆ పేర్లు కనబడుతున్నాయి. మోషే కాలంలో లేదంటే మోషేని ఎదిరించినట్టుగా వీరు కూడా చెడ్డ మనసు కలిగినటువంటి వారే విశ్వాస విషయంలో భ్రష్టులై ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే ఎన్నే ఎంబ్రే. అంటే నిర్గమకాండంలో రాయబడినటువంటి ఆ సన్నివేశంలో పేర్లు అక్కడ ప్రస్తావించలేదు, కానీ యూదుల యొక్క చరిత్ర గ్రంథాల్లో వాళ్ళ యొక్క పేర్లు స్పష్టమైన రీతిలో ప్రస్తావించబడ్డాయి. అయితే పౌలు మహాశయుడు యోధా గ్రంథాలన్నిటినీ కూడా బాగా పరిశీలించినటువంటి జ్ఞాన పూర్ణుడు గనుక ఆయన రాసుకొచ్చాడు అన్నమాట. అంటే 7వ నిర్గమకాండం 20వ వచనంలో ఉన్నటువంటి మాంత్రగాళ్ళ యొక్క పేర్లు ఎన్నే, చెప్పండి, ఎంబ్రే. వాళ్ళిద్దరూ అన్నమాట. వాళ్ళిద్దరూ ఫరో దగ్గర పనిచేస్తూ ఉండేవారు. వీళ్ళిద్దరూ కూడా మంత్రజ్ఞులు లేదంటే భూత వైద్యులు, శకునుగాండ్రు, ఏమన్నా అనుకోండి. వాళ్ళు మాత్రం దేవుడి సంబంధికులు కాదు. వాళ్ళ పేర్లే ఎన్నే ఎంబ్రే. ఒకసారి చెప్పండి, ఎన్నే ఎంబ్రే. దేవుడు ఎప్పుడైతే మోషేని పిలుచుకున్నాడో, ఎప్పుడైతే మోషే ద్వారాగా తన స్వకీయ జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించుకోవాలని చెప్పి ఆశపడ్డాడో, ఆ సమయంలో మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు. అమ్మా బాబు మోషే, నువ్వేదో వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు పిలుస్తున్నాడు, మా వాళ్ళని పంపించేయంటే పంపించేడు గనుక ఆయన ఎదుట నువ్వు దైవాత్మ, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వ్యక్తివై ఆయన ఎరుగునట్లుగా నువ్వు అక్కడ అద్భుతాలు చేయాలి. నువ్వు నిజంగా దేవుని మనిషివి అని ఫరో నమ్మాలి అంటే చాలా అద్భుతాలు చేసినప్పుడు మాత్రమే వాడి యొక్క ఆలోచన నీ వైపుగా మళ్లించబడతాది. గనుక నువ్వు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయవలసిన అవసరం ఉంది మోషే అన్నప్పుడు మోషే అక్కడికి వెళ్తాడు, ఫరో దగ్గరికి వెళ్తాడు. ఏమండి, ఇలాగ యెహోవా దేవుడు నన్ను పంపించాడు, తన జనాంగాన్ని మీరు బానిసలుగా చిత్రవాదనలు చేస్తూ ఉన్నారంటే, హింసలు పెడతా ఉన్నారంటే, అధికమైనటువంటి భారము వాళ్ళ మీద మోపిన కారణాన్ని బట్టి వాళ్ళ యొక్క మొర దేవుని సన్నిధికి చేరింది గనుక వాళ్ళని విడిపించడానికి దేవుడు నన్ను పంపించాడు అని అన్నప్పుడు ఫోరా అంటాడు, ఇంతకీ మీ దేవుడి పేరు ఏంటిరా బాబు అని చెప్పి. నా దేవుడి పేరు యెహోవా, కావాలంటే నేను దేవుని సహాయంతో దేవుని మనిషిగా దేవుడు నన్ను పంపించాడు అనడానికి ఎంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు అని చెప్పి అక్కడ మోషే అహరోన్ల యొక్క కర్రలను కింద పాడేస్తారు. కర్రలు పాడేసిన వెంటనే అవి పాములుగా మారిపోతాయి. ఫరో ముందు చేస్తారు అద్భుతాన్ని, వెంటనే మళ్ళీ పట్టుకున్న తర్వాత ఆ పాము కాస్త మళ్ళీ కర్ర అయిపోతుంది. అప్పుడు ఫరో సూపర్ అని ఏమనలేదు, పెద్ద నవ్వుకున్నాడు. ఒరే వీళ్ళు జిమ్మిక్కులు చేస్తున్నారు, వీళ్ళు ఏదో మ్యాజిక్లు చేస్తున్నారా, కర్రలను పాములుగానే పాములను కర్రలుగా చేస్తున్నారని చెప్పి పెద్ద నవ్వుకొని మనల్ని ఒకసారి పిలండ్రా, మనల్ని కొని ఒకసారి బయటికి రమ్మనంటారా అని చెప్పి ఫరో సంస్థానంలో ఉన్నటువంటి మాంత్రికులను కూడా పిడిపించి వీళ్ళు ఎలాగైతే చేశారో సేమ్ అదే విధంగా చేస్తారు. వాళ్ళ కర్రల్లో కూడా పాడేస్తారు, వాళ్ళ కర్రల్లో కూడా పాములు అయిపోతాయి, ఆ పాములు కాస్త మళ్ళీ కర్రలుగా మారిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే అక్కడ ఎప్పుడైతే మోషే యొక్క కర్ర కింద పాముగా మారిపోయిందో ఆ మాంత్రజ్ఞుల యొక్క పావుల్ని ఈ పాము మింగేస్తుంది. అంటే అంతిమ విజయం మాత్రం దేవుడిదే. ఏదో ఆదిలో కొంచెం దేవునితో సమానంగా ఉన్నట్టుగా కొన్ని ఆత్మలు పనిచేస్తే పని చేయొచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మన దేవునిదే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. మోషే యొక్క కర్ర ఏ విధంగా పావుగా మారిపోయింది, అహరోను కర్ర, అక్కడ మాంత్రజ్ఞుల యొక్క కర్రలు కూడా పావులు అయిపోయినాయి. కాకపోతే ఆ పావుల్ని మోషే అహరోనుల యొక్క కర్రలు మింగేస్తాయి. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం. అయితే ఫరో కొంచెం తర్జన భర్జన పడతాడు.
అయితే తర్వాత ఆయన ఇంకా హృదయం అంతా కూడా, గుండె అంతా కూడా బండబారిపోయేట్టుగా దేవుడు చేసేస్తాడు. కావాలని చేశాడు అనుకోండి. అయితే నిజమే, దేవుడు కొంతమంది గుండెల్ని కావాలనే బండపరుస్తూ ఉంటాడు. వాళ్ళు మార్చడానికి ఇష్టపడు. కావాలని బండబారిపోయిన మనసు, బండబారిపోయినటువంటి హృదయం కలిగేట్టుగా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని కొట్టాలన్న ఉద్దేశం దేవుడికి ఉంది. వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళని మొత్తాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ మనసు మారనివ్వడు. అలా కఠినమైన హృదయంగానే ఉంచేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా లెక్క చాలా భయంకరమైన రీతిలో చెప్పుకోవలసిన అవసరతలో ఉన్నారనే గ్రహింపు వస్తుంది మనకి. ఫరోని జల సమాధి చేసేస్తాడు దేవుడు, సముద్ర గర్భంలో ముంచేస్తాడు. వాళ్ళ హృదయాలు ఇంకా మారలేదు. అర్థమైపోవాలి మనకి, దేవుళ్ళు ఎదుగుతున్నామంటే ఎంత వాక్యానికైనా నా హృదయం మారట్లేదేటి, సావుకులు ఎంత చెప్పినా సరే నా కాఠిన్యం మార్చుకోవట్లేదేటి, నా గుండె బారిపోయింది, ఇంకెంత చెప్పినా సరే నేను అనుకున్నదే చేస్తున్నానంటే అది నీ తప్పు కాదు. కొన్నిసార్లు దేవుడు కూడా అలా నీ గుండెను బండ చేసే రీతిలో కూడా ఉంటాడు. ఎందుకంటే నీకు దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది, నిన్ను మొత్తేటువంటి విధానం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు దేవుడు కావాలని నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటాడు, నీ గుండెను బండలా చేసేస్తూ ఉంటాడు. దానికి కదలకుండదు, దానికి స్పర్శ ఉండదు, ఎంత వాక్యం అందించినా సరే తగిలినట్టుగా ఉంటుంది. అందుని బట్టి నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నీకు మాత్రం చాలా గట్టి స్ట్రోక్ ఉందన్నమాట. అది ఎప్పుడు నాకు తెలదు, కానీ ఒక రోజు వస్తుంది చాలా గట్టి స్ట్రోక్. ఫరోని మారిపోడు అనుకో, ఫరోని క్షమించి వదిలేతాడు దేవుడు. కానీ ఫరో చేసిన కీడుని దేవుడు మర్చిపోడు కదా, పగ తీర్చుకున్నాడు నా పని అన్నాడు కదా. మరి ఆయన చేసిన పాపాలకి ఖచ్చితంగా ఆయన పర్యాసనం పొందాలి అంటే ఇంకా మొండిబారిపోవాలి కదా, ఇంకా బండబారిపోవాలి కదా. అందుకు దేవుడు చేశాడు ఆ పని, అలా చేస్తూ ఉంటాడు. కాబట్టి అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పండి, బండను బ్రద్దలగొట్టు సుత్తే వంటిది కాదా. ఆ బండ బద్దలవ్వట్లేదంటే నీకు చాలా గట్టిగా ఉంది, చాలా భయంకరంగా ఉంటుంది. నీ ఎండింగ్ మాత్రం, నీ అంతం మాత్రం ఇంకా వివరించలేనంతగా ఉంటుంది. అర్థమైపోవాలి నేను మారుతున్నానా లేదా, సేవకుల యొక్క దేవుని యొక్క మాటకి నేను స్పందిస్తున్నానా లేదా, స్పర్శ అనేటువంటిది నా హృదయంలో కలుగుతుందా లేదా, లేకపోతే కఠినంగానే ఇంకా ప్రవర్తిస్తున్నానా అని అర్థమైనప్పుడు అమ్మ బాబోయ్ ఇది చాలా దూరం వెళ్ళిపోయామని చెప్పి మారితే మంచిది. లేదంటే మళ్ళీ చెప్తున్నాను, ఓరో పరిస్థితి వస్తుంది. అర్థమైపోవాలి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే ఎన్ని అర్థమవుతూ ఉంటాయి, సేవకుడు మూలంగానే కదా, నీకు అర్థమైపోవాలి. మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫరో మోషే అహరోనులు చేసిన అద్భుతాలని నమ్మలేకపోయాడు. వాళ్ళ మంత్రజ్ఞులను కూడా పిలిపించాడు, వాళ్ళు కూడా అదే విధంగానే చేసుకుని వచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే పనిచేస్తాడో, దేవుడు ఎలాంటి వాటిని అయితే జరిగించగలడో సేమ్ అదే విధంగా సాతాను కూడా చేయగలడు. దేవుడు చేసినట్టుగానే సాతాను కూడా చేయగలడు. సాతాను ఏమి చేయలేడంటే ఆత్మకు రక్షణ ఇవ్వలేడు, పాపాన్ని క్షమించలేడు, నిత్య జీవానికి ఎవరిని కూడా పంపలేడు. ఈ మూడు చేయలేడు సాతాను. మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్ జెరాక్స్ కాపీ లాగా దేవుని కాపీ కూడా చేయగలడు. నీకు తిరిగి ఉండదు. దేవుడు ఏమైతే చేయగలడో, దేవుడు ఏనైతే జరిగించగలడో యాజ్ ఇట్ ఈజు సాతాను కూడా చెయ్యగలడు. అందుకే ఆయనకు ఉన్న పేరు వెలుగు దూత. వెలుగు దూత, వెలుగు కాదు, వెలుగులా కనబడే దూత. సేమ్ చేస్తాడు, మూడు చేయలేడు. చెప్పండి, ఆత్మరక్షణ ఇవ్వలేడు, పాప క్షమాపణ ఇవ్వలేడు, నిత్య జీవాన్ని అంతకంటే ఇవ్వలేడు. ఈ మూడు తప్ప దేవుడు ఎన్ని చేయగలడు, ఏం చేయగలడు, అన్నీ చేయగలడు. ఇంక మళ్ళీ అందులో తిరిగినటువంటిది ఏమీ కూడా లేదు. సేమ్ డిటో, సేమ్ అదే విధంగా కాపీ కొట్టేయగలడు సాతాను. అంత మహాజ్ఞాని ఆయన, అంత శక్తిమంతుడు. అంటే సర్వశక్తిమంతుడు కాదు, శక్తిమంతుడు అంతే. సర్వశక్తిమంతుడు దేవుడు మాత్రమే. ఎంతగా ప్రజల్ని దేవుడు సాతాను తప్పించాడంటే, మ్యానిపులేట్ చేశాడంటే, దేవుని దృష్టి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోయాడంటే చాలా చూసుకోవచ్చు మనం అన్నీ. ఇక్కడ సేమ్ బైబిల్ లాగే ఉంటుంది, కానీ బైబిల్ కాదు, అది సాతాను పెట్టిందే. ఏ గ్రంథం మీకు తెలుసు? బైబిల్ లాగే ఉంటుంది, కానీ బైబిల్ కాదు. అది ఖురాన్ దేవుడు పెట్టిందా? బైబిల్ లాగే ఉంటుంది.
బైబిల్ లాంటి మంచి మాటలే కనబడతా ఉంటాయి. దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న పాత్రలే కనబడతా ఉంటాయి, కానీ బైబిల్ కాదు. బైబిల్ నిత్య జీవానికి నడిపిస్తే అది నిత్య నరకాన్ని నడిపిస్తుంది. సేమ్ దానిలాగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటూ తెలుస్తుంది దేవుడిదా లేకపోతే అపవాద్దా అని చెప్పి. సేమ్ అదే. దేవుడు కూడా దయ్యాలను పోగొట్టగలడు, భూత వైద్యులు కూడా దయ్యాల్ని పోగొట్టగలరు. రెండు చేయగలరు. దేవుడు దయ్యాల్ని మందలించగలడు, దూరపరచగలడు. భూత వైద్యులు కూడా దయ్యాల్ని దూరపరచగలడు. దేవుడు మాత్రమేనా మరణాన్ని గెలిచి తిరిగి పునరుద్ధానుడయింది, ఇంకా ఆయన మాత్రమే దేవుడు అని అనుకున్న సమయంలో చాలా మంది మనుషులను కూడా లేపాడు సాతాను. చచ్చిన చాలా మంది బ్రతికించాడు సాతాను. అప్పుడు ఒక భ్రమ వచ్చేసింది ప్రజలకు. ఏమనంటే దేవుడు ఒక్కడే కాదు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్లో పడిపోయారు. దేవుడు ఒక్కడే అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఆ దేవుడినే కొలుస్తారు. కానీ దేవుళ్ళు అనేకమే ఉన్నారనుకో, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ దేవుడు చేసినట్టు ఆ దేవుడు చేస్తున్నాడు, ఆ దేవుడు చేసినట్టు ఈ దేవుడు చేస్తున్నాడు. ఈ దేవుడి దగ్గర మొక్కు తెచ్చుకుంటే పనులు అవుతున్నాయి, ఆ దేవుడి దగ్గర మొక్కు తెచ్చుకున్నా పనులు అవుతున్నాయి. చర్చికి వెళ్తే స్వస్థతలు వస్తున్నాయి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినా స్వస్థతలు వస్తున్నాయి. ఈ దేవుడు చేసినట్టుగానే ఆ దేవుడు చేస్తున్నాడు కదా అనేటువంటి ఆలోచనలో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు సాతాను ఎప్పుడో కూడా. ఆడొక పెద్ద కన్ఫ్యూజర్ అని ఉంది బైబిల్లో. కన్ఫ్యూజ్, కానీ అంతిమ విజయం మాత్రం దేవుడిదే. చివరికి మాత్రం నిలబడేది దేవుని శక్తి మాత్రమే. అపవాది యొక్క శక్తితో, సాతాను యొక్క సహాయంతో నడిపించబడేటువంటి వాళ్ళు నడిపించబడతారు. కానీ ఒక రోజు వస్తుంది, వాళ్ళ పొరపాటును కూడా కనబడనంతగా దూరం అయిపోతారు. అంతిమ విజయం మాత్రం దేవుడిదే. అయితే ఈ మాంత్రగాళ్ళ యొక్క పేర్లు ఏంటి అని ఆలోచన చేస్తే ఎన్నే అండ్ ఎంబ్రే అనేటువంటి మాట, జానస్ అండ్ జాంబ్రిస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో అయితే మాత్రం ఎన్నే అండ్ ఎంబ్రే. వీళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ ఇద్దరు మాంత్రగాళ్ళ నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉన్నాయంటే, ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఐగుప్తు సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, భయంకరమైనటువంటి నిష్ట కలిగినటువంటి అన్య దేవతలను పూజించడంలో ఐగుప్తులకి మించిన వారు ఎవరో కూడా లేరు కనుక వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడానికి ఏముంటుంది? అయితే ఇక్కడ పౌలు మహాశయుడు ఈ 2 తిమోతి 3:8 వాళ్ళిద్దరి పేర్లు ప్రస్తావిస్తూ మొదటి వచనం నుంచి కానీ చూస్తే అంత్య దినములలో ఇట్టి వారు వస్తారని రాయబడింది. అంటే మోషే కాలంలో ఎలాంటి మంత్రగాళ్ళు అయితే ఉన్నారో, అంత్య దినాల్లో కూడా ఎలాంటి మంత్రగాళ్ళు అనేటువంటి వస్తారు అని ఆ చోట రాయబడింది. కాబట్టి 1వ వచనం ఒకసారి చదవండి. అంత్య దినములలో అపాయకరమ కాలం వచ్చినని తెలుసుకున్నాము. ఇదంతా చేసుకుని వస్తూ 8వ వచనంకి వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు ప్రస్తావించి, చెడ్డ మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. వీళ్ళందరూ కూడా అంత్య దినాల్లో వచ్చేవాళ్ళు. అంటే దేవుని నుంచి దూరపరిచేయడానికి వచ్చేటువంటి మంత్రగాళ్ళు వస్తారు. ఇద్దరు వస్తారని కాదు, కానీ ఇలాంటి వాళ్ళు వస్తారు. సాతాను మూలంగా నడిపించబడేటువంటి వ్యక్తులు అంత్య దినాల్లో బయటకు వస్తూ ఉంటారు. వీరు సత్యము నుంచి మనిషిని దూరపరుస్తూ ఉంటారు. వీరు చేసేటువంటి పని ఏంటంటే దేవుడి యొక్క దృష్టి నుంచి లోకాన్ని తప్పుదావ పట్టించడంలో వీరు సిద్ధహస్తులు అని అర్థం అన్నమాట. వాస్తవానికి మనం అంత్య దినాల్లోనే ఉన్నాము, అందులో సందేహం లేదు. మనం చివరి గడియలోనే ఉన్నాము. దేవుడు ఏ సమయంలో అయినా రావచ్చు, ఆయనకంటే ముందుగా ఏ సమయంలో అయినా సరే సంఘం ఎత్తబడనో కూడా ఎత్తబడచ్చు. కాబట్టి ఇందులో సందేహం లేదు. అయితే ఇక్కడ పౌలు చెప్పినట్టుగా అంత్య దినములలో ఇట్టి వారు వస్తారు అన్నాడు కదా. మరి మనం అంత్య దినాల్లో ఉన్నావా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఉండాలి కదా. లోకంలో ఇలాంటి ఎంబ్రే అనేటువంటి వ్యక్తులు కనబడాలి కదా. ఫరో కాలంలో ఎలాగైతే దేవునిలాగే చేశారో, ఇప్పుడు కూడా దేవునిలాగే చేసేటువంటి సాతాను సంబంధికులు కూడా లోకంలో కనబడాలి. అప్పుడే మనకు అర్థం అవుతుంది మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి. అవునంటారా కదంటారా? మరి ఇప్పుడు ఉన్నారా లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. వీరు దేవుడు మూలంగా నడిపించబడేటువంటి వ్యక్తులు కాదు.
సాతాను మూలంగా నడిపించబడేటువంటి వ్యక్తులు, కానీ దేవుని మూలంగా నిలవబడిన వ్యక్తుల్లా కనబడతా ఉంటారు. వాస్తవానికి వాళ్ళు నిలబడిన దేవుడి మూలంగా కాదు, వాళ్ళు నడిపించబడేది దేవుడి మూలంగా కాదు, పూర్తిగా సాతాను మూలంగా వచ్చిన వాళ్ళే, కానీ దేవునిలా పనిచేస్తూ ఉంటారు. అయితే లోకం దీన్ని గ్రహించుకోలేకపోతుంది. లోకం ఇటు వారు ఎలా ఉంటారో, ఎలా తెలుసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని గమనించుకోలేకపోతుంది. అది వాళ్ళకి తెలియదు కనుక. వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ఎప్పుడూ కూడా సరైనటువంటి అవగాహన, ఆత్మలో లీనమైన అవగాహన వాళ్ళ జీవితంలో లేదు కనుక వాళ్ళకి తెలియదు. పోన్ల పాపం వాళ్ళ దారి తప్పుతున్నారు, దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు, సత్యమార్గం నుంచి తప్పించబడిపోతున్నారు అంటే కొంచెం బాధ. కానీ చాలామంది వాక్యాన్ని ఎరిగి, చాలామంది బైబిల్ చదువుతూ, దేవుల్లో ఉంటూ కూడా సాతానికి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేటువంటి దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎవరు అంటే చర్చికి వచ్చేటువంటి విశ్వాసులు, సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు. వీళ్ళకి ఎవరు దేవుని మూలంగా నడిపించబడుతున్నారో, ఎవరు సాతాను మూలంగా నడిపించబడుతున్నారో, ఎవరిలో దేవుని యొక్క ఆత్మ ఉందో, ఎవరిలో సాతాను యొక్క ఆత్మ ఉందో కూడా తెలియకుండా, గ్రహించుకోకుండా వెళ్ళిపోతున్నారు అంతే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు మాత్రం నువ్వు ఉండేది నరకంలోనే, అందులో సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, చాలామంది క్రైస్తవులు సత్యాన్ని నుంచి తప్పుకుపోతున్నారు. చాలామంది క్రైస్తవ విశ్వాసులు నిజమైనటువంటి దేవుడిని నేను ఎరిగాను, తెలుసుకున్నాను అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నడిపించేటువంటి సహవాసం మాత్రం దేవుని యొక్క సహవాసం కాదు. దేవుని ఆత్మతో నడిపించబడేటువంటి వ్యక్తులు అంతకంటే కాదు. దేవుని యొక్క ఆత్మ ఉన్న చోట ఉద్యమం కనబడుతుంది. దేవుని యొక్క ఆత్మ ఉన్న చోట జీవము కలిగిన వాక్యం అనేటువంటిది కనబడుతుంది. దేవుని యొక్క ఆత్మ లేని చోట జీవము కలిగిన వాక్యం తప్ప అన్నీ కనబడతాయి. అది తేడా. దేవుని ఆత్మకి అపవాదాత్మకి ఉన్న తేడా ఏంటంటే, జీవము కలిగిన దేవుని వాక్యము ఉంది బైబిల్లో. ఆ చోట దేవుడి ఆత్మ ఉంటే జీవం కలిగిన ఆత్మే ఉంటుంది. దేవుని ఆత్మ లేని చోట జీవము కలిగిన వాక్యం తప్ప అన్నీ ఉంటాయి. అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్యాలు ఉంటాయి, స్వస్థతలు ఉంటాయి. ఇంక మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. అన్నీ ఆ చర్చిలో అన్నీ జరుగుతాయి. ఎవరో చేయలేనని స్వస్థతలు చేస్తూ ఉంటారు అక్కడ. వాటికి పేర్లు కూడా తగిలిస్తూ ఉంటారు, స్వస్థత స్థలాలు అని చెప్పి. అంటే దాన్ని బట్టి క్రైస్తవ విశ్వాసులకు ఒక రకమైనటువంటి నమ్మకం వచ్చేస్తూ ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడో, దేవుడే సేవకుల్లో చెయ్యి ఉంచి స్వస్థతలు జరిగిస్తున్నాడో, ఈ స్వస్థతలన్నీ కూడా దేవుని మూలంగానే జరుగుతున్నాయని చాలామంది సత్యమైన మార్గము నుండి, సత్యమైన వాక్యము నుండి ఏమైపోతున్నారన్నమాట, స్వస్థతలు అద్భుతాలనే కారణాన్ని బట్టి నిజమైన జీవం కలిగిన వాక్యం నుంచి తప్పించబడుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు, పాస్టర్ గారే, చర్చే, కానీ అక్కడ నడిపించబడేది దేవుని ఆత్మ కాదు, అపవాది యొక్క ఆత్మ. సేమ్ దేవుళ్ళలాగా ఉంటుంది వాక్యం, సేమ్ దేవుని ఆత్మతో చెప్పబడేటువంటి జరిగేటువంటి పరిచయలాగే కనబడుతుంది. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యాలు అన్నీ ఉంటాయి, కానీ ఆత్మను రక్షణలోకి నడిపించే వాక్యం మాత్రం ఉంటుంది. వెళ్ళారంటారా జనాలలాగా? విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు స్వస్థతలు జరుగుతున్నాయండి ఆ చర్చిలో అని అంటే పరుగు 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 పెట్టేసి తండోపతండాలుగా పరుగులు పెట్టేటువంటి వ్యక్తులు లేరంటారా? నిజమైనటువంటి వాక్యం ఉన్నటువంటి సహవాసం నుంచి సైతం తప్పుకొని, అక్కడ సైతం ఆ మందిరాన్ని సైతం విడిచిపెట్టి, ఆ మందిరంలో స్వస్థతలు జరుగుతున్నాయి, ఆ మందిరంలో అద్భుతాలు జరిగిస్తున్నాడంట అని చెప్పి సత్యమైన మార్గము నుండి, సత్యమైన వాక్యము నుండి తప్పించేటువంటి పరిస్థితులు అపవాది క్రైస్తవుల జీవితంలో పెట్టట్లేదంటారా? స్వస్థతలు దేవుడు మాత్రమే చేస్తాడా? సాతాను చేయలేడా? నేను అడుగుతున్నానండి. పాస్టర్ గారు స్వస్థపరుస్తున్నారులే, అందులో నిజమైన స్వస్థత వరం కలిగి ఉండి స్వస్థపరిచేటువంటి సేవకులు ఉన్నారు. సాతాను మూలంగా స్వస్థతను అడ్డు పెట్టుకొని
ప్రజల్ని, విశ్వాసుల్ని తప్పుదారి పట్టించేటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. స్వస్థతలు అనేది దేవుడు ఒక్కడే చేశాడా? మిగతా వాళ్ళు చెయ్యట్లేదా? కానీ చాలామంది విశ్వాసులు స్వస్థత చాలండి, స్వస్థత జరుగుతుందండి, గర్భాలు లేకపోతే గర్భాలు వచ్చేస్తున్నాయండి, క్యాన్సర్ తగ్గిపోయిందంటండి, కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డ కరిగిపోయిందంటండి, అది తగ్గిపోయిందండి, ఇది తగ్గిపోయిందండి. ఆ చర్చిలోకి వెళ్తాయి, ఎల్లు, అక్కడ స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఎల్లు. దానితో పాటుగా నీ ఆత్మను బలపరిచే వాక్యం ఉన్నదా లేదో పరీక్షించు. అది లేదు అంటే ఆ స్వస్థతలో అపవాది కూడా చేయగలడు. చేయలేడా? యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థతలు చేశారా? దయ్యాలను వెళ్ళగొట్టారా లేదా? దయ్యాలు పాస్టర్ గారు మాత్రమే వెళ్ళగొడుతున్నారా? భూత వైద్యులు దయ్యాలు వెళ్ళగొట్టట్లేదా? దర్గాల దగ్గరికి వెళితే దయ్యాలు వదలట్లేదా? మరి అంటే అక్కడ కూడా దేవుడే ఉన్నాడా? లాజిక్ చూడండి ఒకసారి. ఇప్పుడు చర్చికి వచ్చారు, ఎవరికా బాగలేదు, బలహీనంగా ఉంది, ఏదో రకమైనటువంటి ఒక ఆందోళన, ఏదో రకమైనటువంటి చీకటి వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, నూనె రాసి ప్రార్థన చేశారు, అది వెళ్ళిపోయిందని చెప్పి ఆ క్షణంలోనే చెప్పారు. వాస్తవాన్ని నిజానికి నువ్వు బాగుపడ్డావు, సంతోషం. అయితే ఇదే దయ్యాలను వదలగొట్టేటువంటి పరిస్థితి దర్గాల్లో జరగట్లేదా? భూత వైద్యుల దగ్గరికి వెళ్తే దయ్యాలు వదలట్లేదా? వదులుతున్నాయా లేదా? వదలట్లేదా? నిజంగా వదులుతున్నాయి. అక్కడికి వెళితే దయ్యాలు పారిపోతున్నాయి. దర్గాల దగ్గరికి వెళ్తుంటే వణికేసి దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి. మరి అక్కడ దయ్యాలను వదలగొట్టేది కూడా దేవుడేనా? అంటే దేవుడు దర్గాల్లో కూడా ఉంటాడా? అంటే దేవుడు భూత వైద్యశాలలో కూడా ఉంటాడా? మరి అక్కడ దయ్యాలను వదలగొట్టేది ఎవరు? దేవుళ్ళలాగే కనబడతాడు సాతాను, కానీ దేవుడిగా. సింపుల్ అది. దర్గాల్లోనే దయ్యాలు వెళ్తాయి, తాయిది కడితే దయ్యాలు వెళ్ళవని అంటలేదు, ఖచ్చితంగా వెళ్తాయి. చిన్న దయ్యాన్ని పెద్ద దయ్యంతో వదలగొడతారు. అది అవునా కదా? అవునా కదా చెప్పండి. చిన్న దయ్యాన్ని పెద్ద దయ్యాన్ని వదులుతాడు, పెద్ద దయ్యం వెళ్ళి చిన్న దయ్యాన్ని మింగేసి దాన్ని భయపెట్టి పంపించేస్తుంది. కానీ ఆడికి తెలియదు ఏంటంటే చిన్న దయ్యం వెళ్ళింది పెద్ద దయ్యం వచ్చి కూర్చుందని ఆడికి తెలియదు. కానీ దేవుడి విషయంలో అలా కాదు. ఏ దయ్యం అన్నా సరే మట్టుమాయం అయిపోవాలి, అక్కడికి వచ్చి దయ్యం కూర్చోదు, పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి ఆశీనుడు అయిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు దేవుడు చేసేస్తాడని అనుకుంటున్నారు విశ్వాసులు. కాదు, స్వస్థశాలలో దేవుడు ఉన్నాడని అనుకోకండి. చాలా స్వస్థతశాలల్లో, చాలా స్వస్థతలు చేసేటువంటి పరిచర్లో దేవుడి కంటే కూడా అత్యధికముగా అపవాదే అక్కడ పనులు చేసుకుంటున్నాడు. విశ్వాసులందరినీ తప్పిస్తున్నాడు. స్వస్థత అనే భ్రమతో, స్వస్థత అనే కారణంతో తప్పిస్తున్నాడు. కానీ ఆత్మకు కావలసిన జీవాహారాన్ని మాత్రం అందించకుండా ఇటువైపు మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. అక్కడ దెబ్బపోతున్నారు. అది విశ్వాసులకి అది గ్రహింపులోకి రావట్లేదు. స్వస్థతలో దేవుడు చేస్తాడు. పాస్టర్ గారికి కూడా స్వస్థత అనేటువంటి వరాన్ని దేవుడు ఇస్తాడు, స్వస్థత జరిగిస్తాడు. కానీ స్వస్థతలతో పాటుగా సహవాసంలో నిజమైన క్రీస్తు సువార్త కూడా ఎప్పటికప్పుడు వినబడతా ఉంటుంది. ఆత్మరక్షణార్థమైనటువంటి వార్త ఆ చోట ఎప్పుడు వినబడాలి. కేవలం స్వస్థత, కేవలం ఇంకా అద్భుతం, కేవలం ఆశ్చర్యం ఉండదు. అక్కడ సువార్త కూడా అంత విస్తృతంగా వినబడతా ఉంటుంది. అపోస్తులు కూడా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు. దానితో కూడా సువార్తను ప్రకటించేవారు, క్రీస్తుని తెలియపరిచేవారు. అలాగ అర్థమవుద్ది మనకి. కానీ అక్కడ చాలా చోట్ల పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన ఉండదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తావన ఉండదు. స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యాలే. నీకు వాక్యం ఉండదు అక్కడ. అద్భుతాలు 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 మనం చూశాను. ఆ ఏమనో నాకు అర్థం లేదు. ఆ నంబర్ నా దగ్గర ఉందనుకోండి, ఓయ్ రెడ్ చున్నీ ఇలా లేకు, నీకు పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావు కదా, రెడ్ చున్నీ అంట. స్టేజ్ మీద కూర్చుంటాడు వీడు, ఆ పెట్టిన ఆ రెడ్ చున్నీ కూడా ఇల్తోలికే రేడు చేత ఉంటుంది. రా దేవుడు నేను పిలిచాడు, పెళ్ళి అయిపోతుంది. వాస్తవానికి అప్పటికే పెళ్లి సెట్ చేస్తాడు ఈ పాస్టర్ అని. అంతమంది అర్థులు ఉన్నారు, నాకు బుర్రపంచలేదు. అంతమందిలో ఈ పాస్టర్ రెడ్ చున్నీ నీ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది, సాతో స్టార్ట్ అవుతుంది అంటాడు. జనాలు బాగా
సిగ్గు లేకపోతే సరే, నీ మొఖం తగలే. బైబిల్లో ఎక్కడ ఉన్నారు రెడ్ చున్నీ బ్లాక్ డ్రెస్ అని సీనికే అడుగుతున్నానండి. నేను చూడలేదా మీరు ఎప్పుడని? చూసారా? లేవు అంటాడు, అంతే లేచిపోతే అక్కడ ఏడ్చేస్తూ ఉంటుంది, బేరపడి ఏడ్చేస్తుంటా. మొత్తం ఫోకస్ కెమెరాలు అన్నీ ఆవిడ మీద ఉంటాయి. ఇంక మొత్తం ఎల్సీడీలు అన్నీ కూడా ఆవిడనే చూపిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ అయ్యి బాబు దేవుడు అన్నాడు, బాబు దేవుడు అన్నాడు, బాబు పేరు కూడా చెప్పేసాడు. ఇంకోటైతే మరీ దారుణం, నీ ఏటీఎం కార్డు నెంబర్ లాస్ట్ 7 ఉందా లేదా? నీ దేవుడికి వేసే కార్డు అంటాడు అంతేండి. ఏం లేకపోతే ఏముంటుందా దాని మీద నెంబర్? లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ ఉంటుందా? ఏటీఎం కార్డు మీద నెంబర్ కాకపోతే ఏముంటుందండి ఆయన? ఏటీఎం కార్డు నెంబర్ అంటే ఇంచుమించు అన్ని డిజిట్స్ ఉంటాయి కదా, ఏదో ఒక తక్కువ నెంబర్ అంటాడు. అయ్యి బాబు ఆ ఏటీఎం కార్డు నెంబర్ నాదే రాదే రాదే అంటాడు. ఇచ్చే దేవుడికి ఆ కార్డు ఇచ్చేయి, ఊరికిచ్చి పంపించేస్తాను నేను ఇంటికి, కార్డు ఇచ్చేది. అవి చూసి పడిపోతున్నారండి విశ్వాసులు, అద్భుతాలు చూసి పడిపోతున్నారు. దరిద్రం కాకపోతేనే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కడుపు వచ్చేస్తుంది, రోగాలు ఎగిరిపోతున్నాయి, స్వస్థతలు వచ్చేస్తున్నాయి. దేవుడు ఆత్మతో అక్కడ పాస్టర్ గారు అభిషేకించబడి వాడబడుతున్నారు అనుకున్నారు. కరెక్టే, అందరూ కూడా సాతాను ఆత్మతో నడిపించబడే సేవకులు ఉండరు. కానీ దేవుని యొక్క ఆత్మతో నడిపించబడేటువంటి సేవకులు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు. దానితో కూడా క్రీస్తును గూర్చినటువంటి వార్త కూడా చాలా బలమైన రీతిలో ప్రభావితం చేస్తూ ఉంటారు. సువార్త లేకుండా, వాక్యం లేకుండా, జీవం కలిగినటువంటి ఈ జీవాహారం లేకుండా ఇలాంటి ఎంతమంది ఎన్ని చేసినా అక్కడ దేవుడు లేడు, దయ్యమే ఉంది. టచ్ అంటాడంతే, ఆడిపడిపోతున్నాడండి. నాకు తెలియకొడుతున్నారే, బైబిల్లో ఎక్కడన్నా ఈ అపోస్తులు టచ్ అన్నాడా రే. మరి ఏటర్ నాక ఎన్ని పొర పని చేస్తారు. అక్కడ లక్షల మంది నా సేవకు నడిపించారు. కానీ దేవుడు ఎక్కడైనా సరే పడిపోయిన వాడిని లేవనెత్తేవాడు దేవుడు, పడగొట్టేవాడు దేవుడు కాదు. పడగొట్టేవాడు అపవాది. పాస్టర్ గారు చెయ్యేస్తా పడిపోవడం ఏంట్రా? పడిపోయినోడిని లేవనెత్తేవాడు కదా దేవుడు. టచ్ అంటే పడిపోతున్నాడు ఒకడు, చెయ్యేస్తా దివ్యాలను పడిపోతున్నాడు ఇంకోడు. బైబిల్లో ఎక్కడ అలా జరగలేదు, బైబిల్లో ఎక్కడ కనబడలేదు. పాడిన ముడతేనే తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. రోగాతిశయం మీద పడి ఉన్నవాడిని పరుపెత్తుకొని నడవమన్నాడు దేవుడు, అది దేవుని ఆత్మ. అందుకని టచ్ అంటేనే బుర్ర మీద చెయ్యత్తని నువ్వు నిలబడిన వాడు పడిపోతున్నావంటే నేను పడగొట్టేది సాతానే, నిలబెట్టేది మాత్రమే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపరచండి. పడగొట్టి ఏది కూడా దేవుని ఆత్మకు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ముట్టినప్పుడు పడి కొట్టుకున్నాడు కదా మరి చిన్నవాడిని. అంటే అది సాతాను వదిలి వెళ్ళిపోయే సమయంలో పడతారు. ఇంక అతమాట్లు పడిపోరు ఎక్కడని. మరీ విడ్డూరంగా ఉందండి వీళ్ళు యాక్షన్లు చూస్తూ ఉంటానే. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారట్రా. మీకు వాక్యం పాస్టర్ గారు చెప్తే కదా నువ్వు చదివితే అర్థమవుతుంది నీకు. బాగా బైబిల్ని చదివి మందిరంకి వెళ్తే అక్కడ ఏ పరిచయం జరుగుతుందో అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా చర్చలకు వెళ్తే ఇదే గోళ. దయ్యాలు పట్టుకుని వచ్చేస్తుంటారు. పాస్టర్ గారు ఏం చేయలేదు, నూనె రాసి యేసు నామంలో అంతేనా అన్నాడు. అపోస్తులు అదే అన్నారు, మా దగ్గర వెండి లేదు బంగారం లేదు, స్వస్థత మాత్రమే ఇవ్వగలం అని చెప్పి చేశారు. అంతేనా? గెదర్నియా నుంచి వచ్చినటువంటి దయ్యాలు పట్టినాడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపో అన్నాడు అంటే వెళ్ళిపోయాడు అంతే. కానీ ఇక్కడ పాస్టర్లు అలా చేయట్లేదు. దయ్యం పట్టిన వాడిని తీసుకుని వస్తే, ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఇంటి పేరేటి, నీ అడ్రస్ ఎక్కడ, నీకు ఎందుకురా ఎన్ని అడ్రస్ ఎన్ని ఇల్లు, దాంతో పాటు కూర్చుంటావు ఏంటి నా తిరిగి కొడితే. దయ్యం పట్టింది ముట్టి స్వస్థపరచగలిగితే స్వస్థపరచు. నువ్వు ఎక్కడి నుంచి చెప్తావా లేదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ముందు చెప్తావా లేదా, నీ అడ్రస్ ఎక్కడ, ఈవెన్ ఎక్కడ పట్టుకున్నావు. బైబిల్లో ఎవడన్నా అలా చెప్పాడు అపోస్తులు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ. దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు, ఈవెన్ ఎలా ముట్టావు, ఎలా ఆవరించావు, నీ అడ్రస్, నీ ఇంటి పేరు, మీ అమ్మ నాన్న పేరు ఎక్కడన్నా అడిగాడు ఎవడన్నా? ఉన్నాయా? మరి ఎన్ని ఏడ్రా బిస్కెట్లు కాకపోతేనే. ఇప్పుడు వచ్చినప్పుడు దయ్యం పట్టిన అన్న ప్రార్థన చేసి వదలగొట్టేలా దయ్యాన్ని అంతే. ఇంక మరో మాట ఉండకూడదు. నీకు ఆ విశ్వాసం ఉంటే, నీ మీద అభిషేకం ఉందా, స్వస్థత వరం అనేది దేవుడి మూలంగా నువ్వు పొందుకున్నావంటే ఇంక ఎక్కువ మాట్లాడక్కలేదు. దయ్యం కనబడుతుందమ్మా, దురాత్మ కనబడుతుందో, చీకటి అనేది నీలో ఆవరించింది, వెళ్ళిపోద్ది. ఏం కష్టపడకండి, ఇబ్బంది ఏం పడకండి, వెళ్ళిపోండి అంతే.
అంతేగాని పట్టేసింది, ఎక్కడో వచ్చేసింది. నీ పేరు, ఇంటి పేరు, వెనకాల పేర్లు, అడ్రస్లు, ఆధార్ కార్డు నెంబరు. ఇక్కడ దయ్యం చెప్తుందా నీకు ఆధార్ కార్డు నెంబర్ లేని? అలా ఏడిసినాయండి పరిచయలు. అలాంటి చోట్లకు తొండోపతండాలిగా తొండోపత. ఆ దయ్యం పేరు చెప్పేస్తుంది. వాళ్ళ తోట వచ్చాను, ఇంటికి వెళ్ళాం, పట్టేసుకుంటాను, జుట్టు ఎరవేసుకుంది, అందుకే మీదకి వచ్చాను. అలా చెప్పిందరే బైబిల్లో ఎక్కడన్నా ఏదేమన్నారే? నాకు తెలియకూడదురా బాబు, బైబిల్లో లేని దయ్యాలని నేను పుట్టుకోతాను, నాకు తెలియకూడదు. నేను ముట్టి స్వస్థపరచు. యేసు నామంలో స్వస్థత ఉన్నది. స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయనే స్వస్థపరచగలడు. ఆయన సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. ఇవన్నీ కూడా నార్మల్ స్వస్థతలు. మళ్ళీ వచ్చేస్తాయి, ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఏ పరిచయలు చూసినా దొంగ సేవకులు, చున్నీ రంగు చెప్పేవాడు ఒకడో, ఏటీఎం కార్డు నెంబర్ చెప్పేవాడు ఒకడో, దయ్యాలు అడ్రస్లు అడిగేవాడు ఇంకొకడోనే. ఇంతగా అక్కడ దేవుని యొక్క ఆత్మ ఉందా లేదంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ రోజున లోకములో అనుదినము కూడా క్రీస్తును సిలువ వేయుచున్న వారు ఎవరో తెలుసా? సేవకులే. వీళ్ళే అవమానపరుస్తున్నారు దేవుణ్ణి. ఈ దొంగ సాక్ష్యాలు చెప్పించేసి, ఈ దొంగ అద్భుతాలు చేయించేసి, అది చేసేసి ఇది చేసేసి దేవుడి యొక్క నామాన్ని అవమానపరిచేది సేవకులే. సేవకులు అంటే అందరు సేవకులే కాదు, దొంగ సేవకులు. అందుకే యోహాను పత్రికలో కూడా ఉంటుంది, ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మకుడి, ప్రతి ఆత్మను కూడా నమ్మొద్దు అని ఉంటుంది బైబిల్లో. యోహాను భక్తుడు చెప్తాడు అన్నమాట. ప్రతి ఆత్మను నమ్మడానికి వీల్లేదమ్మా. దురాత్మ దేవుళ్ళలాగా చేయగలదు, దైవాత్మ ఒకే విధంగా వెళ్తుంది, కానీ చాలా తేడా ఉంటుంది. కనిపెట్టుకోపోతుంది, అబ్బైపోతుంది. ప్రతి ఆత్మను కనిపెట్టుకోండి, ఆత్మ పట్ల జాగ్రత్త పడండి, ప్రతి ఆత్మ యందు జాగ్రత్తగా ఉండండి, నమ్మొద్దు అన్నాడు యోహానే. అపోస్తుల్లో చివరి వరకు మిగిలిపోయిన యోహాను. నమ్మొద్దు, ఏ ఆత్మని అంత బేగా నమ్మొద్దు అంటాడు. కానీ విశ్వాసులు బైబిల్ ఇప్పుడు చదవలేని అజ్ఞానుల వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు కనుక వెళ్ళిపోతున్నారు. స్వస్థత జరుగుతుందంటే దేవుడు అక్కడ ఉన్నాడు, అద్భుతం జరుగుతుందంటే దేవుడు అక్కడ ఉన్నాడు, గర్భం లేని వాళ్ళకి గర్భాలు వచ్చేస్తున్నాయంటే దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి చెప్పండి? దేవుడు అవ్వాలి అది, అవునా కదా? గర్భఫలం ఇచ్చేవాడు యెహోవా, ఆయన ఇవ్వాలి. అది ఆయన ఇచ్చింది ఎలా వస్తుందంటే ఆటోమేటిక్గా ఏదో నార్మల్గా ఇచ్చాడు. ఆ గర్భం కొరకు ఎంతో ప్రార్థించాలి, ఎంతో వేదన పడాలి, ఎంతో కన్నీళ్ళు విడవాలి. నువ్వు ఆ ప్రార్థనలు బట్టి గర్భాలు పొందుకున్న వ్యక్తులే ఉన్నారు. అంతేకాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వచ్చేసిన వాళ్ళు ఎక్కడున్నారు? ముట్టుకుంటూ అయిపోయిన ఉంటాయండి. దేవుడు ఆత్మతో నడిపించబడేటువంటి స్వస్థతలు చేసేటువంటి సేవకులు ఉన్నారు, సాతాను మూలంగా స్వస్థతలు చేసేటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఆ చోట స్వస్థత ఉంటుంది, అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాక్యం ఉండదు. బైబిల్లో ఉన్న ఒకే ఒక మాట, జీవము కలిగిన దేవుని వాక్యం అని ఉంది. ఆ ఒక్క వాక్యంలోనే దేవుడి జీవం ఉంది, జీవం ఉంచాడు. వాక్యం లేని చోట జీవం ఉండదు. అంటే ఆత్మలు ఏమేమి ఉన్నాయన్నమాట? జీవహీనులైపోయినాయి. జీవాన్ని అందించేది వాక్యమే. ఒక చచ్చినోడిని, ఒక బలహీనుడిని బ్రతికించేది, బలపరిచేది జీవము కలిగిన వాక్యమే. ఆ వాక్యం తప్ప చాలా సంఘాలు అన్నీ ఉంటున్నాయి. పేర్లు చెప్తే బాగోదు. సోమవారాలు వచ్చినాయి అంటే మాత్రం ఇంతంత టిన్నులతో, ఇంతంత బాటిల్తో తెచ్చేసుకుంటారు నూనె. పాస్టర్ గారు ఆ పిచ్చికాయలు చేసేసినట్టు ఇలా కొడేస్తుంటాడంట, ఆ నెత్తి మీద అంత నూనె రాసేస్తుంటాడంటే బాటిల్ ఎట్టి పడేస్తుంటుందంట, ఇంటికి దాచేసుకుంటుంది. ఇవి పిచ్చికాయలు చేసినట్టే. ఆ చేలు పంటలకైనా నీకు పెద్ద తేడా లేదే. ఆడు పిచ్చికాయలు చేస్తుంటాడు అలాగే. అదంతా ఏదో పరలోక మన్నా అంతా కురిసిపోతుందనంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి కులిపోయిందో కొబ్బరి నూనె అంతానే. ఆ తైలాభిషేక పండగ ఎక్కడుందిరా బాబా బైబిల్లో? బైబిల్లో లేని అన్ని తీసుకుని వస్తున్నప్పుడన్నా అర్థం అవ్వాలి కదండి జనాలకే. బైబిల్లో లేనిది వాక్య వక్రీకరణ చేస్తూ జరిగించే చోట దేవుడు ఉంటాడా? నన్ను గణపరచువాననే నేను గణపరుస్తున్నాడు. యెహోవా యొక్క మహిమ
ఇశ్రాయేల్ని విడిచి వెళ్ళిపోయింది అన్నది బైబిల్లో. ఎందుకు? దేవుడిని గౌరవపరచలేదు, దేవుడికి విధేయత చూపలేదు. దేవుడికి విరోధమైన జరిగిన చోట దేవుడు ఉండడు, దేవుని మహిమ ఉండదు, వెళ్ళిపోద్ది. అంతే, బాటిల్లో నూనె తెచ్చేసుకోవడం, ఆ కచ్చీపులు అమ్ముతుంటే కఫీలు దరిద్రం బాబోయ్, అలా చెప్పుకోవడం కూడా సిగ్గేస్తుంది నాకు. చదువుకున్న వాళ్ళు అలాగే ఎడుతున్నారు. కొన్ని చదువుకోలేక సరైన అక్షరం లేక ఉన్న వాళ్ళు అలా చేస్తున్నారంటే ఒక అందం ఉంటుంది. చదువుకున్న దరిద్రుడు కూడా కచ్చీపు ఊపుతుంటే పడిపోతారు, కచ్చీపు ఇంట్లో ఎట్టుకోవాలి, నూనె దాచుకోవాలి, మంచం కింద ఎట్టి పడుకుంటే బాగుంటుందంట. ఎంత దరిద్రంగా విశ్వాసులు మారిపోతే ఇలాంటి అపవాది సేవకులు ఎప్పటికప్పుడు పుట్టుకొని రారు. విశ్వాసులు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి దొంగ సేవకులు ఎక్కడ రారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుడు ఏ విధంగా అయితే జరిగించగలడో, దేవుడు ఏ విధంగా అయితే చేయగలడో అదే విధంగా సాతాను కూడా చేయగలడు. సత్యము నుండి తప్పించడానికి భ్రష్ట మనసు గలవారే అని ఉంది. లోతు పరిశీలన చేయట్లేదు, చిన్న మాటను బట్టి మీకు అర్థమైపోతుంది. అలాంటి వారు ఈ అంత్య దినాల్లో ఉన్నారంటే కోకొలలు ఉన్నారు. నిజమైన సేవకుల కంటే కూడా అబద్ధ సేవకులే లెక్కలేనంత మంది ఉన్నారు. ఇలాంటి ఎన్నే ఎంబ్రే లాంటి సేవకులు దేవుళ్ళలాగే కనబడతారు, దేవుడు మనిషిలాగే కనబడతా ఉంటారు, దేవుడు మూలంగా అభిషేకించబడిన సేవకుల్లాగే కనబడతా ఉంటారు. కానీ చాలా మందిని సత్యాన్నించి తప్పిస్తూ ఉంటారు. దేవుడి మూలంగా నడిపించే, దేవుడి మూలమైన శక్తితో నడిపించబడే వ్యక్తులు కాదు, సాతాను చేస్తూ ఉంటుంది. లక్షల ఆత్మలు నశించిపోతున్నాయి అంతే, స్వస్థతలు అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి. ఆత్మతోనూ నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించమన్నాడు దేవుడు? ఎలా ఆరాధించమన్నాడు? సత్యముతో ఆరాధించమన్నాడా? ఆత్మతో ఆరాధించమన్నాడా? నేను అడుగుతున్నాను, ఏ పరిచరణ కూడా తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ ఎన్ని సంఘాలు ఆత్మారాధన చేస్తున్నారండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి సంఘాల కంటే కూడా గిటార్లతోనూ పేటలతోనూ ఆరాధించేటువంటి సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ఆత్మారాధన కంటే కూడా సౌండ్ ఆరాధన ఎక్కువైపోయింది సంఘాల్లో. సౌండ్ దేనికి? ఆత్మతో ఆరాధించేటువంటి వాడికి సౌండ్తో సంబంధం ఉంటుందా? సౌండ్ లేకపోతే ఆరాధన అందం ఉండదా? అడుగుతున్నాను. సౌండ్తో ఆరాధించడం తప్పని నేను అనట్లేదు, వాయిద్యములు బైబిల్కి అనుసంధానమైనటువంటివే కాదని నేను అనట్లేదు. కానీ దేవుడు ఆత్మతో ఆరాధించమన్నాడు. ఆత్మతో ఆరాధించేటువంటి వాడికి తెలియనటువంటి నూతన అభిషేకం, నూతన ఉద్యమం అనేది కనబడతా ఉంటుంది. ఆత్మారాధన సౌండ్ మధ్యలోనో 1000 మంది మధ్యలోనో చేస్తేనే కాదు, ఒంటరిగా కొన్నిసార్లు మనం పాడుతున్నప్పుడు కూడా తెలియనటువంటి ఒక ఉత్సాహం, తెలియనటువంటి ఒక ఉద్యమం, తెలియనటువంటి ఒక ఆత్మానందంతో పాట పాడుతుంటాం. అదే ఆత్మారాధన. దానికి సౌండ్ ఉంటుందా? కుటుంబారాధన చేసుకుంటాం కదా, ఆరాధన చేసుకుంటాం కదా, మరి అక్కడ సౌండ్ ఉంటుందా? కుటుంబారాధన చేస్తున్నట్టు కొడుకు పియానో కొడతామా, ఇంకోటేమో డబ్బులు వాయింతుంటాను, ఎక్కడన్నా కుటుంబం ఉంటుందా? కుటుంబం ఏ ఆరాధన అని ఉంటుందా? చర్చిల్లోనే ఎడుతుంది. మరి అది ఆరాధన కాదా? సౌండ్ లేని కుటుంబం ఆరాధన కాదా? ఏ ఆరాధన బాగుంటుంది? ఆరాధన బాగుంటుంది. నిజం చెప్తున్నాను, మ్యూజిక్కి అనుగుణంగా మనం ట్యూన్ అవ్వడం ఏంటండి? మ్యూజిక్ కోసం మనం ట్యూన్ అవ్వడం ఏంటి? ఆత్మలో లీనమై మనం ట్యూన్ అవ్వాలి, ఆత్మతో ట్యూనింగ్ అవ్వాలి మనం. ఇది ఆరాధన అంటే. చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి ఆ మందిరంలో పాటలు పాడతారండి, డప్పులు కొడతారండి, చప్పట్లు భాషలో ఉంటాయండి, సంవత్సరాలు 4 కొత్త పాటలు వస్తాయండి. పాటలు సూపరే, వాక్యం ఉండదు అక్కడ. పాటలు సూపరే, వాక్యం ఉండదంతే. పేర్లు చెప్పను, అర్థమవుతుంది చాలు మీకు. సంవత్సరంగా 5 కొత్త పాటలు వస్తూ ఉంటాయి. పాటలు పాడుతుంటే ఇంక పరలోకంలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, అక్కడ వాక్యం ఉండదు. ఆ 1-2 గంటల ఆరాధన మొదలు 9 గంటల నుంచి 10:30 ఓ ఆరాధన ఆరాధన ఆరాధన, ఆమేన్, వాక్యం నిల్లు.
సున్నా. ఎంతసేపు ఉంటుందండి పాట పాడితేనే ఆ ఉత్సాహం? ఎంతసేపు ఉంటుంది చూడండి, చెప్పండి. ఓ ఆత్మతో పాడేసిన తర్వాత నార్మల్ అయిపోతావా? కానీ వాక్యం ఎలా ఉండదు తెలుసా? వాక్యం విన్న తర్వాత కూడా పదే 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 మళ్ళీ గుర్తొస్తాడు. వాక్యానికి మరణం లేదు. సూపర్ పాటలండి. ఆరాధన 2 గంటలు చేస్తారండి ఆ పాస్టమ్మ గారు. అక్కడ ఉంటాయండి ట్యూనింగ్స్. ఒకటి చెప్పనా, పేర్లు వద్దులే. చాలా మంది పాస్టర్లు ఉన్నారు, సూపర్ పాడతారు పాటలు. వాళ్ళ భార్యలు ఆరాధించడానికి ఇంకెవరో ఆరాధించరు. కానీ మీకు విషయం తెలుసా? యావత్ ప్రపంచంలో ఎంతమంది గొప్ప గొప్ప సింగర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికంటే కూడా గొప్ప సింగర్ లూసిఫర్, అపవాది. వాయిద్యాలు చర్చిలో ఉంటాయేమో, సాతానికి వాయిద్యాలు ఇన్బిల్డ్ తన స్వరములోనే ఉన్నాయి ఆ వాయిద్యములన్నీ కూడా. వాడు పాడుతూ ఉంటే పరలోక సమూహం అంతా కూడా ఉత్సహించేదంట. ఇన్బిల్డ్ ఉన్నాయి సాతానికి, అంత గొప్ప సింగర్ అయిన. దేవుడి ముందు ఉండి ఆయన చేసే పని ఏంటంటే పాటలు పాడటమే. లూసిఫర్కి, సాతానికి పరలోకంలో దేవుడిచ్చిన పని ఏంటంటే ఆరాధించడం, పాటలు పాడడం, అందరినీ కూడా సమూహం అంతటినీ కూడా బలపరచడం. అదే ఆడి పని. అంత అద్భుతంగా పాడేవాడు అంట పాటలు. గొప్ప సింగరు. ఆడికంటే పెద్ద పాటలు పాడేసి వాళ్ళు ఇక్కడ ఉన్న పాస్టర్లు అంటే పాటల ఆరాధన సూపర్గా వైభవ కనిపిస్తుందంటే దేవుడు ఒకడే కాదు, సాతాను కూడా బాగా పాటలు పాడాడు. చాలా బాగా పాటలు పాడాడు. దేవుడు ఒక్కడే కాదు, సాతాను కూడా మంచి స్వరంతో పాడుతూ ఉంటాడు కొన్నిసారి. అంతేగాని పాటలు పాడేసినంత మాత్రాన దైవాత్మతో పాడేస్తున్నారు అనుకో, సాతానాత్మతో కూడా. ఎందుకంటే సాతానే పెద్ద సింగర్ కదా. సాతానే పెద్ద సింగర్ రా బాబు. కీబోర్డులు పేటలు అవసరం లేదే, ఆడు త్రోట్లో ఉంది, ఆడ స్వరమండలంలో అన్నీ కూడా ఇముడిపోయి ఉన్నాయి. అంత గొప్ప సింగర్. కాబట్టి పాటలు సూపర్గా ఉన్నాయని, ఆరాధన 2 గంటలు చేస్తున్నారని, పరలోకం వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుందంటే అక్కడ దేవుడు ఉండి మాత్రమే కాదు పాటలు పాడేది. అపవాది కూడా చాలా చక్కటి స్వరంతో పాటలు పాడించగలడు, ఆరాధన జరిగించగలడు కూడా. జరిగించగలడు. అలాగని చెప్పి క్రైస్తవ విశ్వాసులు పాటలు పాడే వాళ్ళందరూ అపవాది యొక్క ఆత్మతో పాటలు పాడుతున్నారని దాని ఉద్దేశం కాదు. నేను అంటున్న సహవాసాల గురించి, ఇన్స్ట్రుమెంటల్ సహవాసాల గురించి మాట్లాడుతున్నాను. ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పను. ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ స్వరమే పెద్ద ఇన్స్ట్రుమెంట్. తులసి గారు, నూతన, ఇక చాలామంది ఉన్నారు, కీర్తన, బెరాక, ఇలాగ ఆడపిల్ల, ఎంత అద్భుతమైనటువంటి గాయకులలో అందరూ కూడా. వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్తో పని లేదు. ఒక విక్టోరియా గారు అద్భుతమైనటువంటి సింగర్, మామూలు సింగర్ గారు. మగవాళ్ళలో సంతోష్ కుమార్, లూదేవి గారు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు అద్భుతంగా పాటలు. జయప్రకాష్ గారు. వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్లతో పని ఉందా? ఆ నార్మల్గా పాటలు పాడుతుంటేనే ఆ ఆత్మలో లీనమైపోతుంటారు. ప్రసన్న గారు, ఆవిడకి అసలు దేవుడు అంటే తెలియకుండా వచ్చి అంత అద్భుతమైన ఆరాధికురాలు అయిపోయింది. ఆవిడ ఆరాధిస్తూ ఉంటే చీకట పారిపోవడం అనేది బయట నుంచి వచ్చిన సంఘస్థులు చెప్పితే కానీ మాకు తెలియదు. ఆత్మారాధన అంటే అది. సౌమ్య కావచ్చు, లేఖ్య కావచ్చు, వీళ్ళందరికీ ఇన్స్ట్రుమెంటల్ సింగర్స్ ఏం కాదు, అద్భుతమైన ఆరాధన చేస్తారు. దేవుని ఆత్మ సహాయంతో పాడాలి తప్ప సౌండ్ సహాయంతో కాదు. నాకు అందుకే మ్యూజికల్ అంటే నాకు ఇష్టం ఉండదు. పిఏ సిస్టమ్లు అంటే నాకు అసలే ఇష్టం ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది నాకు. అందరూ ఒకేసారి ఒకే స్వరంతో, ఏకస్వరంతో, ఏకాత్మతో, ఒకే ట్యూన్లో చప్పట్లు కొడుతూ, ఒకే ట్యూన్లో ఆ లిరిక్స్ అన్ని పాడుతుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఈ స్వరాన్ని అంతటిని ఈ సౌండ్ దొంగిలించేయట్లేదంటారా? సౌండ్ డామినేట్ చేయట్లేదంట విశ్వాస యొక్క స్వరాన్ని, చప్పట్లని. అది దొంగిలించేస్తుంది, అది హైలైట్ అవుతుంది. బయటకి ఎక్కడో ఉన్న వ్యక్తులకి సౌండ్ వినబడుతుంది తప్ప పాట వినబడట్లేదు. సౌండ్ మ్యూజిక్ వినబడుతుంది, పాట వినపడకుండా ఆపేస్తుంది మ్యూజిక్. నిజం. సూపర్గా పాటలు పాడేస్తున్నారని, 2 గంటలు ఆరాధన చేస్తున్నారని అక్కడ దేవుడు ఆత్మ ఉంటుందని అనుకోకండి. సాతానుగాడు పెద్ద సింగర్, ఆయనకంటే గొప్ప మ్యూజిషియన్ ఇంకెవరూ లేరు. దేవుళ్ళలాగే ఉంటాయి పాటలు, కానీ అన్నీ ఉంటాయి, వాక్యం ఉండదు.
ఒక పేరు చెప్పకూడదు, ఎంతమంది యవనస్తులు వెళ్తున్నారు అక్కడికి, ఎంతమంది యవనస్తులు బాబోయ్. అంటే ఆరాధన సూపర్ ఉంటుందండి. మరి వాక్యం అండి, వాక్యం కూడా పర్లేదండి. పర్లేదేటి హైదరాబాద్ భారీ వారు మంచి యవనదస్తులు, సూపర్ సింగర్లు, సూపర్లో ఆరాధన హైలైట్. ఇంకా ఆల చేసినట్టుగా ఎవడో చేయలేడే. వాక్యం ఉండదు అక్కడ. యవనస్తుని బలపరిచేది, ఆత్మలో లీనంగా చేసేది, ఆత్మలో పరిపక్వత తీసుకుని వచ్చేది పాట కాదు, వాక్యమే. దేవుని యొక్క స్వారీప్యంలో ఒక మనిషిని నడిపించేది వాక్యమే, పాట కాదు. రోజు రోజుకి ఎదగాలన్నా, రోజు రోజుకి ఆత్మీయంగా బలపడాలన్నా వాక్యం కావాలి. అద్భుతమైన ఆరాధకులు, కానీ వాళ్ళకి దేవుడు ఇచ్చిన టాలెంట్ ఆరాధకులకేనే, కానీ సేవకుల పాత్ర ఎత్తుకున్నారు. ఆరాధకుడిగా దేవుడు నిలబెడితే ఆరాధకుడిగా కొనసాగు. చాలా బాగుంటుంది. స్టీవెన్సన్ హైలైట్ ఆరాధకుడు, అదే తలంతలో వెళ్ళాడు ముందుకే, డెవలప్ చేయడం లేదా. అంతేకాని ఇంకోటి అని అనలే కదా. ముందు అందరూ మ్యూజిషియన్ లాగా, సింగర్ లాగా వచ్చారు, తర్వాత సేవల్లోకి దూరిపోయారు. అప్పుడే దేవుడు తేడా కొట్టించేస్తున్నాడు. నీకు ఇచ్చిన తలాంతు నువ్వు సద్వినియోగపరచు. నువ్వు ఆరాధకుడు అయితే ఆరాధకుడిగా కొనసాగు. దేవుడు ఆ విధంగా నేను వాడుకోండి. అంతేగాని నేను పాటలు పాడేస్తున్న వాక్యం చెప్పేస్తాను, నీకు ఇంకా వాక్యం ఇవ్వలే కదా. నీ టాలెంట్ ఓన్లీ పాటలే కదా, అందులో కొనసాగు. అది కరెక్ట్. అది అంతేగాని పేర్లు చెప్పకూడదు అంతే. ఏమన్నా సేవకులు చాలా మంది పాటలు సూపర్ పాడతారు, పాటలు పాడేవారు ఒకప్పుడు, ఇప్పుడు పాస్టర్లు అయిపోయారు. ఒకప్పుడు పాటలు పాడేవారు, పాటలను బట్టి ఫేమస్ అయ్యారు, ఇప్పుడు పాస్టర్లు కూడా అయిపోయారు. దేవుడు నీకు అది ఇవ్వలే కదా, అర్థమైపోతుంది కదా. నీకు దేవుడు ఇచ్చుంటే పాటలతో పాటు అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, అద్భుతమైనటువంటి వాక్య విధానం, వాక్య బోధన అంతా వేరేగా ఉంటుంది. నీకు ఇచ్చింది నువ్వు నిలబెట్టుకో. నాకు దేవుడు పాటలు పాడడం ఇచ్చాడా, వాక్యం అందించడం ఇచ్చాడంటే, మొట్టమొదటిగా నాకు దేవుడు వాక్యం అందించే తలాంతి ఇచ్చాడు. దీనిలోనే వెళ్తాను. పాటలు పాడడం రావచ్చు, సూపర్గా పాడతాను, ఇన్స్ట్రుమెంట్లు అవసరం లేకుండా పాడతాను. కొంతమంది వాళ్ళతో పోటీగా పాడేయగలను నేను అనుకుంటే. ఒకసారి పాట అంటే వెంటనే పాడేస్తాను ఆ టాలెంట్, కానీ ఫస్ట్ టాలెంట్ మాత్రం వాక్యం బోధించడం. అలాగని చెప్పి నేను సింగర్గా కూడా మారచ్చు, వద్దు. నాకు ఇచ్చింది నేను ముందు చేయాలి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే. అంతేగాని దేవుడిచ్చిందని పక్కనెట్టి అనవసరమైన వాటిని తెచ్చిపెట్టుకున్నాడు, ఉన్నాయని కోల్పోతున్నాయి. అస్సలు పేర్లు చెప్పకూడదు. యమన పాస్టర్లో అద్భుతమైన సింగర్స్, అద్భుతమైన ఆరాధికులు చాలా బాగా హైలైట్. ఇప్పుడు సాతాను వాడేసుకుంటున్నాడు. పాటలతో పాటుగా సేవలో కూడా వచ్చేసారు, వాక్యం అందించే స్థానంలో కూడా వచ్చేసారు. అంతమంది యవనస్తుల్ని కూడా ఆత్మ పరిపక్వతలోకి నడిపించకుండా నాశనం చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు రేపు రోజు. ప్రతి ఆత్మను కూడా నమ్మకుడి, వాక్యం ఉండాలి. దేవుడు ఉన్న చాట జీవం కలిగినటువంటి సుత్తు ఉంటుంది, జీవం కలిగిన వెలుగు ఉంటుంది, జీవం కలిగిన 2 అంచెలు గల ఖడ్గం ఉంటుంది, జీవం కలిగిన దేవుని వాక్యం ఉంటుంది. వాక్యం లేకుండా ఏం జరిగినా ఆ దేవుడి సంబంధమైన సహవాసం, సంఘం కానే కాదు. సాతాను కూడా అలా చేస్తాడు. కానీ సాతానికి వాక్యం చెప్పడం ఇష్టం ఉండదు కదా. నశించు వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చినాడు కదా ఈయన. ఆ సువార్త ప్రకటించడం సాతానికి ఇష్టం ఉంటుంది, కాబట్టి ఆడు చేయడం పని. చేయడానికి ఇష్టం ఉండదు. శిలువును గురించిన వార్త ప్రకటించడం అనేది సాతానికి ఇష్టం ఉండదు. ఇష్టం లేదు ఎలా చేస్తాడు అది. ఎంబ్రే ఇలాంటి సేవకులు బోళ్ళంత పొందుతుంది. దేవుళ్ళలాగే కనబడతారు, దేవుడి మనిషిలాగే కనబడతారు, కానీ నడిపించి సాతాను. వాక్యం లేదు వాళ్ళ దగ్గర. కొంతమంది దేవుడు ఆత్మతో నడిపించబడి కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, చెప్తున్నాను. ధనాపేక్ష వచ్చేసి ఇంకోటి వచ్చేసి లేని వచ్చేసిన తర్వాత దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఇంకో ఆత్మ తెచ్చిపెట్టుకున్నారు. ఇంకొండదు ఆత్మల పట్ల ఫోకస్, రక్షణ పట్ల ఫోకస్. నేను అడుగుతున్నానండి, నిజమైనటువంటి దేవుని ఆత్మతో నడిపించబడేటువంటి సహవాసంలో 99% కనబడేది ఆత్మరక్షణ పట్ల బాధ్యత కనబడతా ఉంటుంది. అంటే ఫోకస్ ఎక్కువ దేని మీద ఉంటుంది అంటే, బాప్తిజం పొందుకున్నారా లేదా, రక్షణ పొందుకున్నారా లేదా, రక్షణ కాలి, ఈ మాటలు వినపడతా ఉంటాయి.
వ్యాపారం ఎలా ఉంది, ఉద్యోగం వచ్చిందా లేదా, ఆరోగ్య స్థితులు ఏమన్నా ఇవి ఉండవు. రక్షణ రక్షణ రక్షణ, ఫోకస్ అక్కడ ఉంటుంది. వాటి మీద ఫోకస్ లేకుండా ఎన్ని సంఘాల్లో ఎన్ని పాటలు పాడినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతమంది వచ్చి ఆ పాటల్లో లీనమై వెళ్ళిపోతున్నా, ఆ వచ్చిన వాళ్ళలో రక్షణ లేని వారిని గూర్చి ఫోకస్ చేయకుండా, రక్షణ గురించిన మాట చెప్పకుండా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారంటే ఆ అవకాశాన్ని సేవకుడు సద్వినియోగపరచుకోలేదనే కదా. ఒక రక్షణ లేని ఆత్మ సంఘంలోకి వచ్చిందంటే మళ్ళీ ఆత్మలు మళ్ళీ అపవాద రానికుండా ఆపేతాడు. రానికుండా ఇప్పుడు 1,00,000 మంది వచ్చారండి, పెద్ద మీటింగ్ పెట్టారు, అద్భుతాలు చేసేసారు, పాస్టర్ స్వస్థతలు చేసేసారు, కానీ రక్షణ గురించిన వార్త లేదు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఆ ఆత్మ మళ్ళీ ఆ స్వస్థత లేదంటే ఆ అద్భుతమైన ఆ ప్రసంగాలకి ఆ మీటింగ్లకు వస్తుందో లేదు కూడా. ఫోకస్ రక్షణ మీద ఉంటుంది. బిజినెస్ మీద, వ్యాపారం మీద, ఉద్యోగాల మీద, పెళ్ళిళ్ళ మీద, ఇంటి మీద ఉండదు. ఆ సహవాసం ఎప్పుడో కూడా ఏ ఆత్మ వచ్చినా రక్షణ రక్షణ రక్షణ. ఈ దేవుడికి ఇష్టమైంది, సాతానికి ఇష్టం లేనిది రక్షణ వద్దు, రక్షణ అవసరం లేదు. ఇది సాతాన పరిస్థితి. నేను అడుగుతున్నాను, 99% చర్చిల్లో బోల్డ్ మంది కొత్త వాళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసే సేవకులే తప్ప మీరు రక్షించబడ్డారా లేదని చెప్పి అడిగి తెలుసుకునే వ్యక్తులు ఒకరు లేరు. వాళ్ళు వస్తే ప్రార్థన చేస్తుంటారు, వెళ్ళిపోతారు. చాలా మంది వస్తుంటారు, ఎవరన్నా బయట స్థుతి కూడా మన కూడికలు పెట్టుకున్నారు అనుకోండి, అవుటర్స్ ఎక్కువ వచ్చేస్తారు. వాళ్ళందరికీ ప్రార్థన చేయాలి, వాళ్ళకు ఒక విశ్వాసం. ఎంతమంది నాకు తెలియని వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకున్నా మొదటి ఆఖరి నేను అడిగే ప్రశ్న ఏదైనా ఉందంటే, దేవుణ్ణి తెలుసుకున్నారా లేదా, అది అడుగుతారు. అంతేగాని మీ పిల్లలు ఎలా ఉన్నారండి, వ్యాపారం అంతా బాగుందా, ఆరోగ్యం అంతా బాగుందా, ఏం అడగను. ఆత్మరక్షణ, రక్షణార్థమైన మారు మనసు, బాప్తిసము, ఇది ఉండాలి. దేవుడు ఆత్మకి ఎప్పుడో కూడా ఈ ఆత్మలు కావాలి, ఆత్మ సేకరణ కావాలి. స్వస్థతలన్నీ తర్వాత, ఇది ఇహలోక సంబంధమైన శరీర స్వస్థతలన్నీ. ఆత్మకు స్వస్థత అంతా కూడా దేవుడు ఇచ్చేవాడు. ఆత్మల పట్ల భారం ఉంటుంది. అంటే కానీ వస్తున్నారు, స్వస్థతలు జరిగించుకుంటున్నారు, నూనె కొనుక్కుంటున్నారు, కానుక ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. అది కాదు, వచ్చునోని వదలకూడదు. వచ్చునోని ఖచ్చితంగా రక్షణ గురించినటువంటి మాట పలకాలి, తెలియపరచాలి. ఎన్నే ఎంబ్రేలు ఇప్పుడు ఉన్నారంటారా, లోకంలో లేరంటారా? సాతాన మూలంగా నడిపించబడేటువంటి సేవకులు ఉన్నారంటారా, లేరంటారా? లేరా? లక్షల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. రక్షణ సువార్త సభలు అంటారు, అక్కడ రక్షణ గురించిన సువార్త ఉండదు, ఉండదు. రక్షణ గురించిన సువార్త. అంత్య దినములలో ఇటువారు వస్తారనండి. నేనేదో హైలైట్ చేసుకోవాలని, నన్ను ఏదో హైప్ చేసుకోవాలని నా ఉద్దేశం నాది కాదు. కానీ ఏ వీడియో చేసినా, ఏ ప్రసంగం చేసినా, మారు మనసు ఏ సమయంలో దేవుడు వస్తాడో తెలియదు. ఈ రెండు మాటలు లేకుండా ఏ వీడియో ఉండవు. మనం ఉన్నది అంత్య దినాలు, మనం ఉన్న అంత్య దినాలు అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం. ప్రతి వీడియోలో కూడా సంఘం విషయం పక్కన పెడితే, నాకు తెలియని వాళ్ళు ఎంతమంది బాప్తీసాలు పొందుకున్నారు ప్రసంగాలను బట్టి. తెలియని వాళ్ళు, ముస్లింలు మారలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తీసం కొరకు ఆలస్యం చేస్తున్న వ్యక్తులు అన్న ఫ్రీక్వెంట్గా వీడియోస్ చూసి రీసెంట్గానే చర్చికి వెళ్ళి బాప్తీసం పొందేస్తుంది. భయం వేసింది మాకు, ఒళ్ళంతా జలదరిచ్చేస్తుంది మీరు మాట్లాడుతుంటారు. తెలియనటువంటి ఒక ఆలోచన, తెలియనటువంటి ఒక భయం అనేటువంటిది పడుతుంది. అది ఉండాలి. అది లేదంటే అపవాద యొక్క ఆత్మ తప్ప దేవుని యొక్క ఆత్మ కాదు. దేవుని ఆత్మ కాదు. నేను సంఘంలోకి పరిచయంలోకి రావడంతోనే ముందు నశించిపోయే స్థితిలో ఉన్న ప్రతి ఆత్మ లాగేసాను. ముందు వచ్చిన వెంటనే నేను ఇంచుమించుగా 12-13 మంది, షారోను, ఏలియాజరు, వీళ్ళందరితో పాటుగా ఫస్ట్ ఇచ్చింది నేను బాప్తీసాలే. ఫస్ట్ పని అదే చేశాను. తర్వాత వేరే విషయం, ఎవరికి బాప్తీసాలు లేవు, ముందు ఆ పని మీద ఉన్నాడు. తర్వాత చూద్దాం, వాక్యం అందించడం అది. అంతేగాని వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ కులాస, ఆరోగ్యం ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది, ఇవి అక్కడే రా, నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా అని వచ్చిన ప్రతిసారి చెప్పాలి. ప్రతిసారిని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి.
ఎన్నే ఎంబ్రే అనేటువంటి భ్రష్టులు సత్యము నుండి తప్పించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు అంత్య దినాల్లో ఖచ్చితంగా వస్తారు. ఆ రోజున ఫరో సంస్థానంలో దేవుడులాగే ఎలాగైతే చేశారో దేవుడులాగే చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ ఆఖరి రోజుల్లో కనబడతారు. చచ్చినోడిని బ్రతికించగలిగేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది వస్తారు. చచ్చిన వాళ్ళు బతుకుతూ ఉంటారు, చచ్చిన వాళ్ళు బతికిస్తూ ఉంటారు. వీళ్ళు పాస్టర్లు కాదు, బయటలు కూడా చేస్తారు. ఇలాంటి అద్భుతాలన్నీ జరుగుతాయి. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఊరికి ఒకే హాస్పిటల్ ఉందనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు ఎవరన్నా. ఊరికి ఒకే డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఈ డాక్టర్ మన డాక్టర్ బాగా చేస్తాడు అనుకుంటాం. ఊరిలో 10 మంది డాక్టర్లు ఉన్నారనుకోండి, ఒకడేమో ఈ డాక్టర్ మంచుడు అంటారు, ఒకడేమో ఆ డాక్టర్ మంచుడు. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఒకే డాక్టర్ ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఒకే దేవుడు లేడు. సాతాను ఒకే నిజ దేవుడి నుంచి ప్రజలను తప్పించడానికి అనేకమైన అబద్ధ దేవుళ్ళు పెట్టేశాడు. ఇప్పుడు అబద్ధ దేవుళ్ళు పెట్టేసినటువంటి కారణాన్ని బట్టి ప్రజలకి, లోకానికి అర్థం కావట్లేదు. ఈ దేవుళ్ళలాగే వాళ్ళు చేస్తున్నారు. పాస్టర్ గారు చేసినట్టుగానే అక్కడ జరుగుతాం. పాస్టర్ గారు ఒకలే కాదు అద్భుతాలు చేసేది, వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఏ దేవుడు నిజమైన దేవుడో తెలియక ఇక్కడికి చెదిరిపోతా ఉన్నారు. కానీ అంతిమ దినాల్లో, అంతిమ దిశలో నిలబడేది మాత్రం ఒక్క దేవుడే, అది మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.